ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 62:8. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుకోండి. దేవుడు మనకి ఆశ్రయము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడి దినము ఏమంటూ ఉన్నారు అంటే, ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన హృదయములను ఆయన యొక్క పాదాల దగ్గర మనము కుమ్మరించుకోవాలి. ఎందుకు అంటే, ఆయనే మనకి ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నారు కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనతో మనము ఉండాలి. ఎందుకనగా నమ్మిక కలగచేయువారు యెహోవాయే. కాబట్టి మనము మన అవిశ్వాసానికి వెళ్ళక విశ్వాసముతో నమ్మిక కలిగి ఉండాలి అంటే ఆయనతో సావాసం చేయాలి. అప్పుడే మనకి నమ్మిక, విశ్వాసము, అలాగే ఆయన కృప దొరుకుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన హృదయాలను ఎల్లప్పుడూ కూడా కుమ్మరించుకోవాలి, ఆయన సన్నిధిలో గోజాడుకోవాలి. ఆయనని మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఎంతగానో స్తుతించాలి. అప్పుడే మన జీవితాలకి ఆశ్రయముగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చి ఉన్నావు. అవునండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన హృదయములు ఎట్లాంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నాము, ఆయన యొక్క కృపను ఎలాగ వేడుకుంటూ ఉన్నాము, ఆయన ఆశ్రయంగా మనము ఎలా చేసుకున్నాము అనే క్రియలను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇస్తారంట. మనకి ప్రతిఫలము ఇవ్వక మనుషుడైతే మనము ఎన్ని చేసినప్పటికీ కూడా మన యొక్క జీవితాలకి ఎటువంటి ప్రతిఫలము దక్కదు. కానీ దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనము చేసే ప్రతి క్రియకి ఆయన ప్రతిఫలమును మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. అదే కాకుండా ఆశ్రయదుర్గముగా మనకి ఉండి మన జీవితాలలో ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా మనల్ని ఎంతగానో నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క క్రియలు మంచి క్రియలు కలిగి మనము ఉండి దేవుడిచ్చే బహుమానము ప్రతిదినము మనము పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడి దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడవయ్యా. అయ్యా నాయన, నమ్మిక కలగజేసేవారు మీరు, విశ్వాసాన్ని వృద్ధి కలగజేసేవారు మీరు, మా క్రియలకు నాయన ప్రతిఫలం ఇచ్చేవారు మీరు. నా ప్రభా, అన్నిటికన్నా మాకు ఆశ్రయ దుర్గముగా, మాకు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతిఫలము దయచేయండి. అలాగే మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారు చే పనులు, అలాగే నాయన వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు అన్నిటికీ తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. అయా నాయన 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తూ ఉండగా సుఖమైన ప్రయాణమును, నాయన సురక్షితమైన ప్రయాణమును దయచేయండి. నా ప్రభు నాయన, ఎవరికి ఎటువంటి వైరస్ నాయన తగలకుండా సహాయం చేయండి నా ప్రభు. అలాగే నాయన ఈ యొక్క చలి, నాయన మంచు ఏ బిడ్డలని బాధించకుండా సహాయం చేయండి. చంటి బిడ్డల్ని, ముసలివారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం పరచండి నా ప్రభు. అట్లాగే బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు నాయన
నడుచుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన సువార్థికులకి తోడై ఉండండి. అలాగే నాయన మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డని విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీ పరిచర్య కొరకు అనేక మంది గుప్పలు విప్పి నాయన మీ యొక్క పరిచర్యకి నాయన వారి యొక్క వంతు నాయన వారు ధారాళముగా ఇస్తుండగా వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి సహాయం చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.